మత్తయి సువార్త 27, 28, 29 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చారు. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడి. ఇక్కడ యేసు ప్రభువారు ఇద్దరు గుడ్డి వారిని మనం స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఎద్దుకు వచ్చినటువంటి గుడ్డి వారిని యేసు ప్రభువారు ఏమడిగాడంటే ఒక ప్రశ్న వేశారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? కాబట్టి దేవుని ఎద్దుకు వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు, దేవునికి మనం మొరబెడుతున్నప్పుడు, లేదా మనకున్న సమస్య విషయంలో, మనకు రావాల్సిన ఆస్తి విషయంలో కానీ, లేకపోతే సమృద్ధి విషయంలో కానీ, శరీర సంబంధమైన స్వస్థత విషయంలో కానీ, ఒకసారి మనం ప్రార్థన చేయడానికి ముందు దేవుడు ఇది చేయగలడు అని నమ్మి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కాబట్టి నమ్మి ప్రార్థించాలి. నమ్మకుండా ప్రియాదేవుని బిడ్డ వాళ్ళు అడిగారు కాబట్టి, వారు చెప్పారు కాబట్టి నేను చేస్తాను అంటాం కాదు. నీకుండాలి నమ్మిక, నీకుండాలి విశ్వాసం. అదే దేవుడు ఇది చేయగలడు నా జీవితంలో, ఆయన ఏ స్వస్థత అయినా నా జీవితంలో చేయగలిగిన వాడు, ఏ అద్భుతమైన కార్యమైనా నా జీవితంలో చేయగలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభువారు వారిని అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అదేనా? కాబట్టి దేవుడు ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, దేనినైనా ఆయన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. మార్కు సువార్తలో ఒక మాట రాయబడింది, ఈయన మాటకు గాలియు సముద్రమును లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కాబట్టి వారు ఏమైనారంట, భయపడిపోయి మునిగిపోసాగి కేకలు వేస్తుండగా యేసు ప్రభువారు ఏం చేశారంట, గాలిని తుఫాను గర్జించగా అవి మిక్కిలి నిమ్మలమాయి. కాబట్టి ఆయన మాటకు గాలి సముద్రం ఏమై ఉన్నదంటే మిక్కిలి నిమ్మలమై ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయము, ప్రియాదేవుని 4వ అధ్యాయం 39వ వచనము, 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమై. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పారు. కాబట్టి యేసు ప్రభువారు లేచి వెంటనే ఏం చేశాడంట, గాలిని సముద్రమును గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైపోయిన. కాబట్టి దేవుని మాటకున్నంత శక్తి దేనికి లేదు. కాబట్టి మనమేమనుకుంటాం, ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏదన్నా చెయ్యాలి చెందాలనుకున్నప్పుడు దేవుని మాట మీద ఏముండాలంటే మనకు నమ్మిక ఉండాలి. దేవుని మీద నమ్మిక ఉండాలి. దేవుడు ఇది చేయగలడు, ఈ కార్యము తప్పనిసరిగా నా జీవితంలో చేసి తీరుతాడు అనేటువంటి నమ్మికతో మనం ప్రార్థించాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, 21వ అధ్యాయంలో అనుకుంటాం. ప్రియా దేవుని బిడ్డ, యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మరియు 21వ అధ్యాయము 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. కాబట్టి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థించేటప్పుడు ఎలాగ ప్రార్థించాలి? హడావుడిగా, అదే గందరగోళంగా ప్రార్థన చేయడం, అదే పరిగెత్తుకుంటూ పోయేటువంటి ప్రార్థన చేయడం, అర్థమైందా? ఎవరు వెనకాల నుండి మనల్ని తరుముతున్నట్లుగా ప్రార్థన చేయడం. ప్రశాంతంగా కూర్చొని ఏం చేయాలి? నెమ్మదిగా
మనస్సు పూర్వకంగా, హృదయపూర్వకంగా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఏ విషయం గురించి నువ్వు ప్రార్థన చేయాలనుకున్నామో ఆ విషయాన్ని మనసులో తలంచుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనం ఏం చేయాలి? ఆయన మాటను బట్టి, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ప్రార్థన చేయాలి. ఏదో కొంచెం చర్చికి వచ్చాం, హడవుడిగా అయిపోయింది, ప్రార్థన చూసుకున్నాం, వెళ్ళిపోయేట కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అదే వాక్యంలో ఏమని రాయబడిందంటే, దేవుని అందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారందరికీ ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. కాబట్టి నమ్మికతో వచ్చినప్పుడు, నమ్మికతో ఏ విషయం గురించి అయితే నమ్మికతో వచ్చామో ఆ విషయంలో దేవుని యొద్ద నుంచి మనము జవాబు పొందేంత వరకు ఆ విషయంలో మనకి ఏం ఉండకూడదంటే అపనమ్మకము ఉండకూడదు. కాబట్టి వారికి ఉన్నటువంటి నమ్మిక ఏంటంటే, ప్రభు ఇది చేయగలడని నమ్మినప్పుడు వారేమన్నారో తెలుసా? ఆయన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు నేను ఇది చేయగలనా అని వారిని అడిగితే వారు అంటున్నమాట, ప్రభువా మీరు ఇది చేయగలరు, ఆ నమ్మిక మాకు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏ నమ్మిక ఉన్నది? అదే మనం ఏ నమ్మికతో ప్రియదేవుని చేస్తున్నాం, ఏ నమ్మికతో ప్రార్థనలో మనం మోకరించగలుగుతున్నాం. అదే ఇది జరగదు అని మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తున్నామా, లేకపోతే ఇది జరిగింది అని ప్రార్థన చేయడానికి మోకరిస్తున్నాం? మన పెదవు నుండి మాట రాక మునిపే మనం ఏం చేయాలంటే హృదయములో విశ్వసించాలి. ఏం చేయాలి? హృదయములో మనము విశ్వసించాలి. ప్రియా దేవుని బిడ్డ, వాక్యములో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆ యొక్క స్త్రీ, ఏ స్త్రీ? రక్తస్రవము కలిగినటువంటి స్త్రీ ఏమనుకుని వెళ్ళిందంట? ప్రియా దేవుని బిడ్డ, వాక్యంలో రాయబడింది, ఆమె మనస్సులో, హృదయములో అనుకుంటూ వెళ్ళింది. ఏమనుకుంటూ వెళ్ళింది? నేను వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు, నాకేమో కలిగింది, స్వస్థత కలిగింది. కాబట్టి ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు ఆమె ఏమనుకుని వెళ్ళింది? ప్రియదేవుని బిడ్డ, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు, నాకేం కలిగింది? స్వస్థత కలిగింది. ఇది ఎవరి మీద నమ్మిక? ప్రభు మీద ఉన్న నమ్మిక. వస్త్రపు చెంగు మీద ఉన్నటువంటి నమ్మిక కాదు, ఆయన వస్త్రపు చెంగు, ఆయన మీద ఉన్నటువంటి నమ్మికతో ఏం చేసిందంటే ప్రభు యొద్దకు వచ్చింది. కాబట్టి చాలా మంది ఎవరి నమ్మికతో ప్రియా దేవుని బిడ్డలారా మందిరానికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, స్వస్థత కొరకు వెళ్తారు తెలుసా? ప్రియా దేవుని బిడ్డ, వాళ్ళకి మంచి వరం ఉందండి, అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని ప్రార్థన చేయించుకోవడానికి. అది కాదు మనకు కావాల్సింది. అదే ప్రభు ఎక్కడ తీసుకొచ్చేమో గాని వారి వల్ల ఇది కాలేకపోయాను. కాబట్టి ప్రభు శిష్యులే కదా, అనేకమైన అద్భుతాలు చేసిన వారే కదా. కాబట్టి ఎందుకు ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి దయ్యము బాలేదంటే, ఆ పిల్లవాడి తండ్రి ఏమీ లేదయ్యా అంటే, ఆ పిల్లవాడి తండ్రిలో నమ్మకము లేదు. వాక్యంలో రాయబడింది, వారు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి రోగులను, దయ్యములు పట్టిన వారిని బాగు చేస్తూ తిరిగి వచ్చుచు మార్గ మధ్యములో ఈ చిన్న పిల్లవాడిలో దయ్యము పట్టినప్పుడు అతనిని బాగు చేయలేకపోయారు. కాబట్టి అంత గొప్ప వరం ఉన్నా గాని, అంత గొప్ప శక్తి ఉన్నా గాని వారు చేయలేకపోయారంటే కారణం ఏమిటి? పిల్లవాడి తండ్రులు ఏమున్నది? అపనమ్మకము ఉన్నది. వీరిలో ఏమి లేకపోయినది? దేవుని శక్తి మీద వీరు పరిపూర్ణంగా ఆధారపడలేనటువంటి వారిగా ఉంటున్నారు శిష్యులు. అదే కాబట్టి ఇద్దరిలో లోపం ఏర్పడుతుంది. దేవుడి యొక్క కార్యము జరిగించాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇద్దరు పొందుకునేవారు నమ్మాలి, ప్రార్థించేవారు కూడా నమ్మాలి. సేవకుడు దేవుని యందు విశ్వాసముతో ప్రార్థించాలి, వచ్చిన విశ్వాసులు కూడా దేవుని మీద విశ్వాసముతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని అది చేస్తే జరిగిపోయిందండి అని అన్నారు అనుకో, జరగలేదు అనుకోండి, అప్పుడేమంటారు? అప్పుడేమని మాట్లాడుతారు? అబ్బాయి ఆయన అంత కరెక్ట్ కాదండి అని అంటారు. కాబట్టి ఇద్దరిలో నమ్మిక ఉండాలి, ఇద్దరిలో విశ్వాసం ఉండాలి.
కాబట్టి యేసు ప్రభువు వారు ఆ గుడ్డి వారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు బాగు చేస్తాడని యేసు ప్రభువు వారికి తెలుసు, నేను బాగు చేయగలిగినని యేసు ప్రభువు వారికి తెలుసు. కానీ వారిని ప్రశ్న వేసేటంటే వారిలో కూడా నమ్మకం ఉన్నదా లేదని యేసు ప్రభువు వారిని ప్రశ్నించారు. బట్ నీలో నమ్మకం ఉన్నదా? ఒక కార్యము కొరకు, ఒక అద్భుతమైనటువంటి కార్యము దేవుని యొద్ద నుండి జవాబు మనకు రావాలన్నప్పుడు దాని మీద మనం విశ్వాసం చేయాలి, ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము, ప్రియా దేవుని వెళ్ళ 5వ అధ్యాయము 27-20 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టారు. చూడండి ఎంత అద్భుతమే. నమ్మకం అంటే అలా ఉండాలి, నమ్మకం అంటే అలా ఉండాలి. నేను వెళ్తున్నా ఈరోజు దేవుని సన్నిధికి, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నా, దేవుని సన్నిధిలో నాకున్న సమస్యను చెబుతున్నా, ఒక అద్భుతమైన కార్యం కొరకు నేను ప్రార్థిస్తున్నా. కాబట్టి నమ్మికతో వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా నమ్మిక చొప్పున దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సేవిస్తాడు. కాబట్టి నమ్మినప్పుడు ప్రియా దేవుని బిడ్డ, సమస్యను తీర్చివేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది అని నమ్మినప్పుడు మనం సమస్యని కాదు చూడాల్సింది, ఆ సమస్యను తీర్చివేయగలిగినటువంటి శక్తిమంతుడైన ప్రభు వైపు ఏం చూడాలంటే మన కళ్ళు చూడాలి. వారు అప్పుడు వరకు ఏమి చూస్తున్నారంటే గాలిని, సముద్రాన్ని చూస్తున్నారు. సముద్రం ఏం చేస్తుందంటే అలలు ఎగిసి పడుతున్నాయి. ఓడని ఏం చేస్తున్నాయి తలక్రిందులు చేయగలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాకా వారు వాటిని చూస్తున్నారు కానీ తమతో పాటు ఉన్న ప్రభువుని చూడలేకపోయారు. కాబట్టి చాలా మంది ఎలాగ చూస్తుంటారంటే తమతో ఉన్న ప్రభువుని చూడరు. అదే ఆ మనోనేత్రాలు వెలిగించబడితే తమతో ఉన్న ప్రభువుని వారు చూడగలరు. ఆయన మనలోనే ఉంటాడని ఆ వాక్యం సెలవిచ్చి, కాబట్టి ఆయన మీలో ఉండును. యోహాను సువార్తలో మాట్లాడు, అదే ఆయన మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడువడు. ఆయన మీ ఎద్దుకు వస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. అదే కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రభువుని, మనతో ఉన్నటువంటి ప్రభువుని మనం చూడగలిగితే మనము దేనిని ప్రియా దేవుని బిడ్డ రాపగలుగుతామో తెలుసా? గాలిని, సముద్రమును అలలుగా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులను ఏం చేయగలుగుతాం? మనము ప్రార్థన ద్వారా ఆపగలుగుతాం. కాబట్టి ఏలియా ప్రార్థన చేసాడు, వర్షం ఆగిపోయిందని చెప్పుకోవడం కాదు. నువ్వు కూడా వాక్యంలో ఏమో రాయబడింది, ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే, కానీ ఆ శక్తితో ప్రార్థించ కార్యము జరిగేంత వరకు ఏం చేశాడంటే అతడు ప్రార్థించుచునే ఉన్నాడు. చేశానండి, ఈరోజు నేను ప్రార్థన చేశాను, కార్యం జరగలేదండి. అదే నేను ప్రార్థన చేస్తున్నానండి, ఇంకా జవాబు రాలేదండి. ఇంకా మనలో ఏమన్నా ఆ విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆర్థిక పరమైన అవసరత తీర్చబడేదాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక అద్భుతమైనటువంటి దేవుని మహిమ కనపరచబడేదాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనలో ఎక్కడన్నా లోపము కనుక ఏర్పడుతుందేమో, లేదా ఆ లోపం ఏర్పడి మనం పరిపూర్ణంగా ప్రార్థన చేయలేకపోతున్నామేమో, ఒకసారి ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఒకసారి దానిని గమనించాలి. అంతరంగములో ఉన్న అపనమ్మకము, అవిశ్వాసము లేకుండా దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి వారు నమ్మి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏం చేశారు? వారి నమ్మిక చొప్పున ప్రభు వారి కన్నులను ముట్టి వారిని బాగు చేశారు. కాబట్టి నీవు కలిగి ఉన్న నమ్మికను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలైనా జరిగిస్తాడు. ఆమె నమ్మింది, ఆమె రక్తధార వెంటనే కట్టింది. అప్పుడు ప్రభు వారు అంటున్నారు కదా, ఏమంటున్నాడంటే ఎవరో నన్ను ముట్టారు అని చెప్పిన వెంటనే
ఆ స్త్రీకి తెలిసింది, ముట్టిన స్త్రీకి, ఆయనలో నుంచి మహిమ వెళ్ళినటువంటి ప్రభువుకి, ఆ స్త్రీకి మాత్రమే తెలిసింది, కానీ మిగిలిన జన సమూహానికి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి యేసు ప్రభువారి గురించి తెలుసంటే ఎంతమంది అంటారు? తెలుసంటారు. అదే తప్పుడుగా భావించేవారు ఉన్నారు, మంచిగా భావించేవారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, హృదయం లోతుల్లో దేవునిని భద్రపరుచుకునే వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆమెలోనికి వెళ్ళినటువంటి దేవుని మహిమ ఆమె శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటిని ఏం చేసిందంటే నివారణ చేసింది. కాబట్టి అంతరంగిక శిష్యుడైనటువంటి నతానీయులు కనుగొనగలిగాడు. కాబట్టి మనం పైకి ప్రేమించాము, దేవుడు తెలుసు. అదే తప్పుడు వాక్యాన్ని బోధించి తప్పుడు ఉద్దేశాన్ని బయలుపరిచేవారు కూడా ఉంటారు. కానీ దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని, నీకున్నటువంటి నమ్మికను, ప్రియా దేవుని మీద నీవు రుజువుపరచగలిగినటువంటి సాక్ష్యం ఏం చేయాలంటే నీలో నుంచి రావాలి. ఆ స్త్రీలో నుంచి వచ్చింది. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు కదా 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసం ఏం చేసింది? నిన్ను స్వస్థపరచు. నీ నమ్మిక ఏం చేసిందంటే నీకు కళ్ళు ఇచ్చింది. నువ్వు నమ్మేవు కాబట్టి ఏమొచ్చింది? నమ్మిక కలిగి ఉన్నావు కాబట్టి ఏమొచ్చింది? నీకు చూపు వచ్చింది. నువ్వు నమ్మేవు కాబట్టి ఏం కలిగింది? నీకు స్వస్థత కలిగింది. నీ బాధ నివారణమైనది. ఏమైందంట? బాధ నివారణమైపోయినది. బాధ లేదు, శరీరం లేదు, బాధ. అందుకని వాక్యాన్ని, ప్రియా దేవుని బిడ్డ, పైగా తాకి అది చూసేసి చదివేసేసి అయిపోయింది అన్నట్టుగా కాదు. విశ్వాసముతో హృదయపు లోతుల్లో క్రియ కార్యము జరిగేటట్లుగా వాక్యమును ఏం చేయాలంటే హృదయపు లోతులోనికి తీసుకువెళ్ళాలి. పైగా చదివేసేసి హడవుడికి చదివేసేసి బైబిల్ గురించి అబ్బా వచ్చేసింది, ఈరోజు నేను బైబిల్ అంతా బాగా చదివేసాను, బాగా వచ్చింది అని అనుకున్నాను. కాదు, వాక్యము చదువుతూ ఉండగా ఏం చేయబడాలంట? వారి నేత్రాలు తెరబడాలి. నీ హృదయపు నేత్రాలు తెరబడితే ఆయనలో ఉన్నటువంటి మహిమ ఏమిటి అనేది నీకు తెలియబడుతుంది. కాబట్టి ఆర్ఆర్కే మూర్తి గారు ఏమనుకున్న వాక్యం చదివాడో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని చదివే తెలుసా? అసలు బైబిల్ గ్రంథంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమోనని వెతుకుతామని చదువుతూ ఉండగా ఆయనలో ఉన్నటువంటి తప్పులను ఏం చేసిందంట? పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఏం చేసింది? బయట పెడుతుంది. అప్పుడు తనలో మార్పు వచ్చింది, తనలో మార్పు తీసుకొచ్చింది. కాబట్టి వాక్యమును అంగీకరించేటప్పుడు, ప్రియాదేవు, విశ్వసించేటప్పుడు ఏమవుతుందంటే దుష్టుల్లో మార్పు వస్తుంది. దుష్టులు, ప్రియాదేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ప్రియాదేవుని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు చదువుతున్నప్పుడు వారి మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వసించినప్పుడు దేవునికి కార్యాలు జరుగుతాయి. విశ్వాసముతో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, నమ్మిక చొప్పున మనము అడిగినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. అది కేవలం దేవుని యొక్క వాక్యానికి ఉన్న విశ్వాసం. దేవుడి మీద, వాక్యం మీద నీకెంత నమ్మిక ఉన్నదో అంత నమ్మిక చొప్పున ఏం చేస్తాడు? ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అదే వాక్యంలో రాయబడింది, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తాడు. అత్యధికముగా చేస్తాడు. ఎందుకని ఊహించట్లేదు, ఎందుకని అడగట్లేదంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి అడగట్లేదు, నువ్వు విశ్వసించట్లేదు కాబట్టి ఫలము చూడలేకపోతున్నావు. అదే వారు విశ్వసించారు, ఫలం చూసి. ఆ స్త్రీ ఏం చేసింది? నమ్మిక ఉంచింది, బాధ నివారణమై స్వస్థత కలిగింది. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్మిక ఉంచుతున్నావా? సమస్యలు జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తగిన సహాయమును అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను బలపరిచేటువంటి వాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే దేవుడు తన పరిశుద్ధమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడి బలపరిచింది. ఇంకా అవిశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనతో మనం ప్రభువుని అడుగుతున్నామా, లేక విశ్వసించి ప్రభువుని అడుగుతున్నామా? ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం సరి చేసుకుందాం. అదే అపనమ్మకం ఉంచడం అంటే సాతానికి మనం అవకాశం ఇవ్వటం.
అపనమ్మకముతో మనం మోకరిస్తున్నామంటే సాతానుని మనం పక్కన కూర్చోబెడుతున్నాం. ప్రియా దేవుని ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.